వీళ్ళకి ఆ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ చెప్పేటటువంటి వాళ్ళు రాగానే అవతల ఉన్నటువంటి తెలుగుదేశానికి అనుకూలంగా ఈయన పక్కన తిరిగే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు వెంటనే ముద్ర వేసేస్తారు అవతల వాళ్ళ మీద. నిజాయితీగా తెలుసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే తెలుసుకుంటారు, కానీ అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఎందుకు గొడవ? ఇప్పుడు చంద్రబాబు గారితో 15 ఏళ్ళు ట్రావెల్ చేయాలని ఆయనే అనుకుంటున్నప్పుడు సర్దుకుపోయే రాజకీయమే కోరుకుంటాడు ఆయన. అది సర్దుకుపోవాలి అంతే. యథా రాజా తదా ప్రజ కదా, యథా నాయక తదా కార్యకర్త అంతే. అంటే ఒకటి సార్, ఈ 15 ఏళ్ళు అనే దాంట్లో కూడా కొంతమంది జన సైనికులు చెబుతున్న రాజకీయం ఏంటి అంటే, మాటలు ఏంటంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నారు, కరెక్టే. అంటే ఈ 15 ఏళ్లలో లోకేష్ ని రావద్దని కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అవన్నీ ఊహాజనితమేనండి. బేసిక్గా ఆయన ఉద్దేశం అలాగే కనబడుతుంది మనకి. కాకపోతే ఏంటంటే 15 ఏళ్ళు మేము విడిపోము అనేటటువంటి సంకేతం కార్యకర్తలకు ఇస్తున్నారు అక్కడ. మిగతాదంతా తర్వాత చూసుకుందాం. కార్యకర్తలకి మీరు కింద గొడవ పడవాకండ్రా, ఇప్పుడు మీరు అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గర ఫీల్ అయ్యారు, ఇట్లాంటివన్నీ బయట మాట్లాడకండి, సర్దుకోండి. వాళ్ళు పెత్తనం చేస్తారా, కన్విన్స్ చేసుకోండి, కన్ఫ్యూజ్ చేయకండి, మా దాకా తేబాకండి. ఇప్పుడు ఏదన్నా ఒక యంత్రాంగం ఉంది అక్కడ కార్యకర్త